విజయవాడ వాసులకి అమావాస్య గండం వెంటాడుతుంది. అది ఎలానో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు కదా, అమావాస్య రోజుల్లో సముద్రం అనేది ఆటుపోట్ల వల్ల తనలోకి నీళ్ళు అనేది తీసుకోదన్నమాట. ఎందుకంటే ఆ సముద్రంలో ఉన్న ఫోర్స్ అనేది నీటికి బయటికి నెడతా ఉంటుంది. ఎందుకంటే అటు వర్షం నీళ్ళు అటు వస్తాయి ఇటు వస్తాయి కాబట్టి ఇప్పుడు కృష్ణానది నుంచి ఏ ఫ్లో అయితే పోతుందో ఆ ఫ్లో అనేది సముద్రంలోకి ఇంకించుకుపోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇలాంటి సందర్భంలో చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే అమావాస్య ఉంది, ఇటు చూస్తే వరద అనేది తీవ్ర స్థాయిలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ వరద సముద్రంలోకి వెళ్ళకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి తమను ఎక్కడ ముంచేస్తుందో అని చెప్పేసి విజయవాడకు సంబంధించిన ప్రజలు, అలాగే కృష్ణాలంక ఎక్కడెక్కడైతే వరద ప్రభావిత ప్రాంతం ఉందో వాళ్ళైతే తీవ్రంగా భయపడుతున్నారు. ఒక రకంగా విజయవాడ ప్రజల్ని ఒకవైపు వరదలు అయితే తీవ్రంగా వణికిస్తున్న సందర్భంలో అమావాస్య సమస్య అనేది వాళ్ళకి ఇంకా తీవ్రమైన భయాందోళన అయితే వ్యక్తం చేస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో దుర్గమ్మ తల్లిని అయితే వాళ్ళు అయితే వేడుకుంటున్నారు. ఎలా అయినా ఈ కష్టం నుంచి బయటపడేయండమ్మా అని చెప్పేసి ఆ విజయవాడ ప్రజలు దుర్గమ్మ తల్లిని అయితే వేడుకుంటున్నారు. చూడాలి మరి ఈ వర్షాలు చాలా తొందరగా తగ్గిపోవాలని కోరుకుందాం. ఇంత వరదున్న సందర్భంలో అమావాస్య రావడం అనేది ఒక రకంగా కోయిన్సిడెన్స్ లేకపోతే తెలియదు. ఒకవేళ విజయవాడ ప్రజల దురదృష్టమో అయితే మనకైతే తెలియదు. చూడాలి మరి ఈ వర్షాలు త్వరగా తగ్గిపోవాలి, అందరూ ఆ వర్షాలు శాంతించి సముద్రం కూడా శాంతించి తనలోకి నీళ్ళు తీసుకుపోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.